ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం అంటే అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఏ స్థాయికి చేరిపోయారు నెల్లూరులో ఇరిగేషన్ శాఖ అధికారులంటే ఉన్నతాధికారులంటే లెక్కలేదు, కనీసం కోర్టులైనా లెక్క చేస్తారంటే కోర్టును కూడా లెక్క చేసేటువంటి పరిస్థితులు లేరు. ఇది పాపం కమిషనర్ నుంచి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎస్సీకి రాసినటువంటి లేఖ. ఈ లేఖ సారాంశం ఏమిటి అంటే ఇక్కడ ఉంది, కోర్టు కేసులు పెండింగ్ లో ఉంటే ఆ కోర్టు కేసులకి మేము డబ్బులు విడుదల చేస్తే కోర్టులో కేసులు పడ్డాయి, కోర్టులు సీరియస్ అవుతున్నాయి కాబట్టి వెంటనే వాటికి చెల్లింపులు చేపట్టాలి, జాప్యం చేస్తే మాకు శిక్షలు పడతాయి కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మీరు కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్తే దానికి నిధులు విడుదల చేస్తే ఎల్ఓసి ఇస్తే ఆ కోర్టు కేసులను పక్కన పెట్టేసి ఏదైతే కోర్టు సీరియస్ అవుతుందో మీరు పలానా తేదీ లోపల చెల్లింపులు చేపట్టాలని అంటుందో వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటికి చెల్లింపులు చేస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానివల్ల అని చెప్పని కోర్టుకు సంబంధించినటువంటి కేసులను ఉదాహరిస్తూ ఆ అధికారులు కమిషనర్ నుంచి ఎస్సీ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని చెప్పి మీ వల్ల మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటే కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. దీనితో పాటు కళ్ళు బైరులుగా మీద ఏంటంటే ఈ మధ్య నేను మాట్లాడాను, అయ్యా ఈ జిల్లాలో ఎస్సీ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు, గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగద్దు అన్నట్టుగా వీళ్ళని అనగానే ఆయనకు కోపం వచ్చింది. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా, కళ్ళు బైర్లు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటి మీరు చూస్తే గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్ పేలే చూపించిన ఆయన. అట్లాంటి ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇది ఒక నిమిషం, ఇది చినగంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి 944055 నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి ఇంకా దీన్ని చూపిస్తే ఒక్కొక్కటి. ఇది కూడా చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఇరిగేషన్ మేనేజర్, దాంట్లో అది కూడా ఉంది ఇరిగేషన్ మేనేజర్ అని కూడా ఉంది. నెక్స్ట్ చూపిస్తా ఉండి చిన్నగా అంటే ఎన్ని రకాలైనటువంటి ఫోన్ పేలు ఉన్నాయో చూడండి. వీటిలో ఇవన్నీ ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్ పేలు. ఇది ఒక్క నిమిషం ఆపు. పాపం ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆ మేనేజర్ కొడుకుని ఏమని ఫీడ్ చేసుకున్నట్టే మేనేజర్ సన్ అని చెప్పి ఎస్యూఎన్ అని పెట్టాడు. పాపం మేనేజర్ సన్ అంటే మేనేజర్తో కాకుండా మేనేజర్ కొడుకు అకౌంట్. ఈ అకౌంట్ ఎంత అక్కడ నెంబర్ చూడండి 8106141434. ఇది మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటివి చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు. విశ్వనాథ్ రెడ్డి అంటే ఆ పిల్లవాడి పేరు చిన్నగా కొంచెం చూపిస్తా బా. విశ్వనాథ్ రెడ్డి పేరుతో ఉండేటువంటి అన్ని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆయన పేరుతో ఇచ్చినటువంటివి ఇవన్నీ. ఆ మిగతా ఇప్పుడు చూపించేవన్నీ ఆయన కొడుకు లేలాలి. ఇది కూడా విశ్వనాథ్ రెడ్డి, ఇది విశ్వనాథ్ రెడ్డి అంటే ఎన్ని ఫోన్ పేరు ఏం మామూలుగా కూడా కాదు, నేరుగా డైరెక్ట్గా ఆయన పేరు మీద ఆయన కొడుకు పేరు మీద తీసుకున్నటువంటి. ఇది ఒక్క నిమిషం ఉంది. ఆయన సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి, ఈబి గంగాధర్ రెడ్డికి సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి నేరుగా వీళ్ళు సమర్పించినటువంటి 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటివి. ఇంకా అక్కడి నుంచి ఆయన నారాయణ రెడ్డి పేరుతో వేసుకున్న డబ్బులు ఇవన్నీ. ఒక్క నిమిషం వెనక్కిపో. ఈగ బుజ్జిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన ఎన్ని నేరుగా వాళ్ళ అబ్బాయి ఆయన పేరుతో వేసినటువంటివి. ఎన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయో ఒకసారి చూడండి. ఫోన్పేలు, బ్యాంక్ చలానా పేమెంట్లు అయిపోయిందా. అయితే పాపం నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడిపిస్తున్నట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ కాల్చుడు కదా, మళ్ళీ మనిషి పోవడము డబ్బులు ఇవ్వడము ఇబ్బందులు ఎందుకులే, ఎక్కడికక్కడ ఫోన్పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి
చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోళ్ళు లోపలికి పోవడం, మళ్ళీ ఏసీ బోర్డు చూడడం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్పేలో వెళ్ళిపోయేటట్టుగా. అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్పేలు కొట్టించుకున్నాడు అని అంటే, ఫోన్పేలు ఇంత దవం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడితనంగా వ్యవహరించుంటాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ అధికారి మీద కొంతమంది కాగితాలు పెట్టారు. ఆ కాగితాలకు సంబంధించినటువంటి ఇది ఎంక్వైరీ వచ్చింది. దానికన్నా వెనకపోయినా కాగితం ఒక వ్యక్తి, నేను వెనకపో ఈ లెటర్ పెట్టారు. ఈ లెటర్లో క్లియర్గా మీరు చూస్తే దాంట్లో రాశారు, నెల్లూరు సెంట్రల్ డివిజన్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న గంగాధర్ రెడ్డి యొక్క అవినీతి భాగోతం. కింద ఆ 2 ఫోన్ నెంబర్లు, మనం ఇప్పుడు ఏదైతే ఫోన్పే నెంబర్లు చూపించామో 9440552045, 8106141434, ఈ 2 నెంబర్లు చూపించారు. దాంట్లో వెనక ఒక లైన్ రాశారు, రాజకీయ ప్రబలత ద్వారా దుర్వినియోగం. ఒక ప్రముఖ రాజకీయ నాయకుని అనుకూలతతో రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుంటూ తన అవినీతిపై జరిగిపోయి వచ్చిన ఫిర్యాదులను అణచివేయడం. దీంట్లో నేను చెప్తే మీకు అతిశయోక్తి ఉంటుందా, నీ ప్రత్యర్థి కాబట్టి చంద్రమోహన్ పేరు చెప్తున్నారని. ఆ రాజకీయ నాయకుడు ఎవరనేటువంటిది తెలుగుదేశం వాళ్ళని అడగండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ గంగాధర్ రెడ్డిని పెంచి పోషించేది ఎవరంటే, మీరు ఎవరైనా చనువుగా ఉంటే ఎమ్మెల్యేలను అడగండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను. అయ్యా ఈయనకు అండదండలు అందించేటువంటి నాయకుడు ఎవరు ఈ జిల్లాలో అంటే చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి నోటికి భయపడి ఇతను ఎన్ని గలీజు పనులు చేస్తున్నా మిగతా ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిలో పరాకాష్ట ఏంటంటే, దీంట్లో ఆ గంగాధర్ రెడ్డి మీద వచ్చినటువంటి ఎంక్వైరీలో ఫస్ట్ పేజ్ ఆ ఎంక్వైరీ చేశారు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్క్స్. దానికన్నా ముందు దీని మీద ఎంక్వైరీ జరపడమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సాక్షాత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఒక మెమో ఇష్యూ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో ఇష్యూ చేస్తే 4/12/2025, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ 8/12/2025 మీరు రికార్డ్ చేయమంటే, ఈ గంగాధర్ రెడ్డి ఆఫీసులో కూర్చొని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి లేడీ ఆఫీసరు, నేను మేనేజ్ చేసినా నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, నా మీద విచారణ వచ్చినా సరే ఆ విచారణ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిపోవాల్సింది తప్ప విచారణలో రుజువులున్నా, ఆధారాలున్నా, సాక్ష్యాలున్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేశాను, నాకు సోమిరెడ్డి సపోర్ట్ ఉంది, నాకు ఇంకొక ఆయన సపోర్ట్ ఉంది, ఇంకొక ఆయన సపోర్ట్ ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అనంటే ఎంత విచ్చలవిడితనంగా ఉంది అని అంటే, మీకు బహుశా కొన్ని మీడియాలో వచ్చింది, గమనించుంటారు. ఈ గనుడే చంద్రమోహన్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయకుండా ఉండాలి అంటే మీరు ₹1 కోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగితే వాళ్ళు 50 లక్షల రూపాయలు డబ్బులు సమకూరిస్తే మరలా తీరా తీసుకెళ్లి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే 50 లక్షల తాలూ ₹1 కోటి దమ్మంటే ఆ ₹1 కోటి తేవాలంటే 50 లక్షలు వెనక్కి ఇస్తున్నాడనంటే ఇరిగేషన్ ఆఫీసులో కొట్లాట జరిగింది, గుర్తుందో లేదో మీకు. ఆ కొట్లాట జరిగిన దానికి కారణం ఆ రోజు విజిలెన్స్కి సంబంధించి కొన్ని మీడియాలో కూడా వచ్చింది. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ₹1 కోటి డిమాండ్ చేస్తే 50 లక్షలు తీసుకొని 50 లక్షలు చాలవన్నాడని చెప్పి గంగాధర్ రెడ్డి మీద దాడి చేశారు ఇతర అధికారులు అని చెప్పి. ఆ గంగాధర్ రెడ్డి ఇతనే, ఆ ₹1 కోటి అడిగినటువంటి వాడు సోమిరెడ్డి. ఇది క్లియర్గా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి మళ్ళీ రికార్డ్ స్ట్రైట్గా ఉండాలి కదా, మళ్ళీ పొరపాట్లో మళ్ళీ ఇంకోరు అనేటువంటి పాపం వేరే వాళ్ళ మీదకి పోకూడదు కదా, ఒకటి తప్పు చేస్తే ఇంకొకటి మీదకి పోవాల్సినటువంటి పని లేదు. కాబట్టి అయితే ఈ గంగాధర్ రెడ్డిని గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఎంత గనుడంటే ఆర్టీఐ కింద వర్క్స్ అడిగాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏమేం పనులు చేశారో కొంచెం చెప్పండి అని అడిగాం. పైన మాత్రం బ్రహ్మాండంగా ఇదిగో ఈ వర్క్లన్నీ మేము ఇచ్చేస్తున్నాము మా తరఫున అడిగినటువంటి వాళ్ళకని సంతకాలు పెట్టి ఇచ్చాడు. ఇచ్చి మిగతా కాగితాలన్నీ చూడండి, ఎక్కడ ఒక్క సంతకం కూడా లేదు, వట్టి కాగితాలు ఇచ్చినాడు. అంటే ఈ కాగితాలు రేపు ఇస్తే నేను ఈ లేదు అని చెప్పచ్చు. ఆర్టీఐ ప్రకారం ఏంది, ప్రతి పేజీ ప్రతి పేపరు నెంబర్ వేసి సర్టిఫై చేసి ఇన్ని పేజీలు నివేదిక ఇచ్చామో అని చెప్పాలి. అంటే ఉన్నటువంటి వర్క్లు దొంగ వర్క్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి ఆ దొంగ వర్క్లు ఇవ్వకుండా ఉంటే ఆర్టీఐ కింద నువ్వు ఇవ్వలేవు కాబట్టి ఆర్టీఐ కింద ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాలి కాబట్టి నీకు ఆ సమాచారం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి మిగతా కాగితాలు అన్నీ ఏదో నేను ఇచ్చేసాను, ఆ రోజు సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చాను నేను, ఈ రోజు వాళ్ళు సర్టిఫికేట్ కాపీస్ ఇవ్వలేదంటున్నారు అన్నట్టుగా ఒక్క పేజీ మీద కూడా సంతకం లేదు, ఎక్కడ సంతకాలు లేకుండా ఈ కాగితాలు ఇచ్చేసాడు. మరలా మేము లెటర్ రాసాం, ఎందుకంటే నేను సోమిరెడ్డి లాగా చదువు సంజయ్ కాదు కదా, అంత చదువుకున్నాండి కదా, అందుకని చెప్పి సోమిరెడ్డి సలహా ఇచ్చుంటాడు, ఇచ్చే కాగితాలు ఏమవుతుందని చెప్పాను. నాయనా నువ్వు సర్టిఫై చేసి కాగితాలు ఇయ్యి, నువ్వు ఇచ్చినటువంటి కాగితాల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి కాగితాలు సరిగ్గా లేవు అని చెప్పి ఆ సర్టిఫై చేయమని చెప్పి కాగితాలు అడిగామని. అంటే ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. వీటన్నిటితో పాటు ఈ మధ్య ఎఫ్డిఆర్ పనులు జిల్లాలో ఎంత జరిగింది,
93 కోట్ల రూపాయలు ఈ ఎఫ్డిఆర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్. అంటే ఇరిగేషన్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది, బహుశా జిల్లా కలెక్టర్కి తెలిసే జరుగుతుందా, జిల్లా కలెక్టర్ గారికి తెలియకుండానే జరుగుతుందా, ఏదైనా జిల్లా కలెక్టర్ గారు మనకెందుకులే, మనల్ని ఏదో ఈ జిల్లా కలెక్టర్గా వేశారు కాబట్టి చూస్తున్నట్టుగా సంతకాలు పెట్టి ఎమ్మెల్యేలను సాటిస్ఫై చేస్తే సరిపోద్ది, నేనేదో కొద్ది రోజులు ఇక్కడ నా కాలం గడిపి వెళ్ళిపోవచ్చున్న ఆలోచనతో ఉన్నాడో తెలియదు. కానీ దీనిలో మీరు చూస్తే మోంతా సైక్లోన్కి సంబంధించి 93,27,72,000 రూపాయలు శాంక్షన్ చేసి పరిస్థితి కలెక్టర్. బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో మీ రిపోర్టర్లో ఫ్రెండ్స్ ఉంటే అడగండి, ఏ జిల్లాలోనైనా ఎంత పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయా? ఒక్క నెల్లూరు జిల్లాలో తప్ప. మొన్న దిత్వా కాదు బాబు, దానికి మళ్ళీ సపరేట్ అకౌంట్ ఉంది. ఇది ఓన్లీ మోంతా సైక్లోన్. మీరు చూస్తే మోంతా సైక్లోన్కి సంబంధించే ఈ అకౌంట్. దీనికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో పరిశీలించాం. సర్వేపల్లికి సంబంధించి 316 పనులకు సంబంధించి 17 కోట్ల రూపాయలు పనులు జరగాలి. అయ్యా పనులు బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక బీజేపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. బీజేపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.